నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేద్దామని అనుకుని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏందంటే, నాకు ఒక పెద్దాయన ఒక చిన్న ఆయన జీవితంలో జరిగే స్టోరీ ఒకటి చెప్పాడు. అది మీ అందరి దగ్గర పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకెళ్ళేదేంటంటే, ఆ పెద్దాయన రోజు ఒక రాజస్థాన్ టీ షాప్ కాడికెళ్ళి కూర్చుంటాడంట. ఆ రాజస్థాను టీ షాప్ అతనికొచ్చేసి ఒక ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి అంటే స్కూల్‌కెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చేటప్పటికి ఆ టీ కప్పులు వగైరా ఆ టీ షాప్ కాడ పనేమన్నా గ్లాసులు కడగడం గాని ఇలాంటి పని ఆ అబ్బాయి చేత చేపిస్తున్నాడంట. ఈ పెద్దాయన రోజు గమనిస్తున్నాడంట. ఇగ ఒకరోజు "ఏందబ్బాయ్ నీకు కమ్మగా 2000, 3000 నీకు వస్తున్నాయి గదా! ఇంక పిల్లోడిని స్కూల్‌కెళ్ళొచ్చే పిల్లోడిని గ్లాసులు కడగమని చెప్తున్నావు. అసలు ఏంది?" అని ఆ పెద్దాయన అడిగితే, ఇగ ఆయన టీ స్టాల్ ఆయన ఈ విషయం చెప్పాడంట. "ఏవండీ మేము ఎక్కడి నుంచో 2000 కిలోమీటర్ల నుంచి ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చినప్పుడు మరి నేను చేసే పని గూడా నా పిల్లోడికి తెలియాలి గదా! స్కూలుకి పంపుతున్నాము. నేను చేసే కష్టం నా పిల్లోడు పడకూడదని నేను కష్టపడుతున్నాను. కానీ వాడు స్కూలుకెళ్ళి చదువుతున్నాడో లేదో లేదు. కానీ ఆ కష్టం వాడికి గూడా తెలియాలి అని. అందుకని స్కూలు నుంచి వచ్చినాక ఈ గ్లాసులు కడగటం ఇలాంటివి చేపిస్తున్నాను. వాడు రోజు ఇక అనుకుంటాడు వాడు రోజు. ఈ చదువుకుంటే నేను ఏదైనా ఉద్యోగం వచ్చి వేరే చోటకు పోతాను. ఉద్యోగం చేసుకుంటాను చదువుకుంటే. లేకపోతే నేను ఈ కప్పులే కడగాల మా నాన్న చేసినట్టు. అలాగే అబ్బాయి చదువుకుంటేనేమో ఉద్యోగం చేస్తాడు. లేదంటే కప్పులు కడుగుతాడు. వాడు నేర్చుకుంటాడు. నేను చదువుకుంటే బాగా ఉద్యోగం చేసుకుంటా గదా! నేను ఈ కప్పులు కడిగే పనుండదని వాడు తెలుసుకొని వాడే చదువుకుంటాడు. వాడికి 2 ఆప్షన్‌లు. చదివితే ఉద్యోగం, లేకపోతే కప్పులు కడగటం. ఇది వాడు తెలుసుకోవాల్సిన పని. ఇక ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మనం పడ్డ కష్టాలు మన పిల్లలు కూడా పడకూడదని వీడు నానా సంకనాకి ఆ పని, ఈ పని కష్టపడతా చేసి వాడికి ఎట్టగట్ట ఉద్యోగం తెప్పిస్తే, వీడేం చేస్తాడు? ఈ అమెరికానో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాడు. కావాలిస్తేనేమో పంపదలుచుకుంటే ఎంతో కొంత నెలకు పంపిస్తాడు. లేదంటే అయి కూడా పంపడు. ఏందని గట్టి కడితే వచ్చి తంతాడు. వాళ్ళ చేత తన్నించుకునేందుకు వాడికి ఇక్కడే గట్టిగా పని చెప్తే వాడి కష్టమో తెలిసిద్ది. మనం పడ్డ కష్టమో తెలిసిద్ది. వాడు రేపు మనల్ని గమనించి పోతాడు ముందుకి. ఇదండి ఆ పెద్దాయన చెప్పింది నాకు. దీంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఒకటే. పిల్లలకి మనం పడే కష్టం వాళ్ళకి చూపియాలి. అంతే తప్ప మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అని వాళ్ళని పైన కూర్చోబెట్టి మా నాన్న గడ్డిపోయి సంకనాకి పని చేస్తుంటే వాళ్ళకి కష్టం విలువ తెలీదు. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ విషయాన్ని తెలుసుకోవాలి, అమలు చెయ్యాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఓకేనండి. ఈ వీడియో గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.